హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజు వీడియో ఏంటి అంటే హౌస్ వైఫ్ గా ఉంటూ మీ ప్రిపరేషన్ అంటే మీరు అనుకున్న గోల్ ని ఎలా రీచ్ అవ్వాలి, ఎలా చదువుకోవాలి అనే దాని గురించి అనమాట. సో ఈ రోజు వీడియో. సో ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసి మనం హౌస్ వైఫ్ గా మనం చదువుకోవాలి అంటే ఫస్ట్ గా మనం పాటించాల్సిన మొదటి విషయం ఏంటి అంటే ఒక టైం టేబుల్ ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో నేను చెప్పే టైం టేబుల్ మీరు చదువుకునే స్టడీ కోసం కాదండి, హౌస్ వైఫ్ గా మీరు చేసే దానికోసం అనమాట. సో మీ రోజుని హౌస్ వైఫ్ గా ఒక రోజుని ఒక టైం టేబుల్ ప్రకారం డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని ప్రకారం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో మనం అలా చేయగలిగితేనే మనం అనుకున్న గోల్ ని మనం రీచ్ అవ్వగలం. సో మనం అని ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే, సో నేను కూడా హౌస్ వైఫ్ గా ఒక ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న ఒక హౌస్ వైఫ్ గా, సో ఇంటిని లీడ్ చేస్తూ ఇంట్లో పనులు చూసుకుంటూ సో ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న ఒక హౌస్ వైఫ్ గా నాకున్న కొంచెం జ్ఞానంతో సో ఈ రోజు నేను ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో ఐ హోప్ మీకు ఎవరికన్నా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఫస్ట్ చెప్పాను కదా, ఒక టైం టేబుల్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎలాంటి పరిస్థితిలో కూడా మనం ఆ టైం టేబుల్ ని బ్రేక్ చేయకూడదు. ఫస్ట్ పాయింట్ అదే. ఎప్పుడైతే మనం ఆ టైం టేబుల్ ని ఖచ్చితంగా ఫాలో అవుతామో అప్పుడే మనం ఖచ్చితంగా సక్సెస్ అయినట్టు. సో అదనమాట. నెక్స్ట్ పాయింట్, అండ్ చాలా మంది ఉమ్మడి కుటుంబంలో వాళ్ళు ఉంటారు. సో ఉమ్మడి కుటుంబంలో చదువుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. సో వాళ్ళ గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడదాము. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, హౌస్ వైఫ్ ని మీరు ఒక డ్యూటీ లాగా మాత్రమే చేయండి. అంటే మనం పార్ట్ టైం జాబ్ కోసం ఎలాగైతే ఒక ఫుల్ టైం కాకుండా కొంత టైం ని జాబ్ కోసం ఎలాగైతే మనం కేటాయిస్తున్నామో, సో హౌస్ వైఫ్ గా కూడా అంతే అన్నమాట. సో మీరు కొంచెం టైం ని కేటాయించి దాన్ని కేవలం ఒక డ్యూటీగా మాత్రమే చేయండి. బాధ్యతగా మాత్రం అస్సలు చేయకండి. సో బాధ్యతగా చేయడం వల్ల మనం చాలా టైం ని వేస్ట్ చేస్తాం. సో ఎలా అనేది కూడా చెప్తాను, దాని గురించి కూడా మాట్లాడతాము. సో అదనమాట. పార్ట్ టైం జాబ్ ఎలాగైతే మనం చేస్తామో, సో హౌస్ వైఫ్ గా కూడా పార్ట్ టైం జాబ్ చేయండి. సో హౌస్ వైఫ్ గా పార్ట్ టైం జాబ్ చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. సో దాని గురించి కూడా మాట్లాడదాము. సో అదనమాట. సో ఈ రోజు వీడియో 5:30 to 10 ఈ టైంలో మనం ఇంట్లో ప్రిపేర్ చేయాల్సిన పనులు అన్నింటినీ 5:30 to 10 మధ్యలో ఫినిష్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎంత పనైనా, ఎలాంటి పనైనా 5:30 నుంచి 10 కల్లా మీ వర్క్స్ అన్నింటినీ కంప్లీట్ చేసుకోవాలి. సో ఇంక్లూడింగ్ ఈవినింగ్ కొన్ని వర్క్స్ తో సహా మనం ఇవి చేయాల్సి ఉంటుంది. సో 5:30 నుంచి 10 కల్లా కంప్లీట్ అవ్వాలి. సో మార్నింగ్ వచ్చేసి మనం 10 కి స్టార్ట్ చేస్తున్నాం. సో 11, 12, 1, 2, 3, 4, 5, 5:30. సో 7:30 గంటలు. సో 7:30 గంటల్లో మనం 1 అవర్ వచ్చేసి లెస్ చేద్దాం. సో 1 అవర్ లెస్ చేస్తే మనకి ఇంకా 6 అవర్స్ చదువుతున్నాము. సో ఈ 6 అవర్స్ ఈవినింగ్ 8 కల్లా మీ పనులు అన్నింటినీ కంప్లీట్ చేసేసుకోండి. సో ఆల్మోస్ట్ మీ డిన్నర్ కూడా ఫినిష్ అవ్వాలన్నమాట. సో 8 తర్వాత అంటే 8 to 10 వరకు మీరు మార్నింగ్ ఏదైతే చదివారో, సో మార్నింగ్ మనం 7 అవర్స్ చదువుతున్నాం. ఈవినింగ్ వచ్చేసి 8 to 10 2 అవర్స్. సో 8 అవర్స్ మనం స్టడీలో ఉంటున్నాం అనమాట. సో ఈ 8 అవర్స్, సో మార్నింగ్ 6 అవర్స్ ఏదైతే మనం చదివామో, సో ఈవినింగ్ ఆ 2 అవర్స్ ని మార్నింగ్ ఏదైతే చదివామో ఈ 2 అవర్స్ వచ్చేసి మార్నింగ్ చదివిన దాన్ని రివిజన్ కోసం యూజ్ చేసుకోండి. సో ఈ 2 అవర్స్ ని మీరు మార్నింగ్ ఏదైతే 6 అవర్స్ చదివారో, సో 6 అవర్స్ చదివిన దాన్ని రివిజన్ చేయడం కోసం మాత్రమే ఆ 2 అవర్స్ ని యూజ్ చేయండి. సో హౌస్ వైఫ్ కి రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే హౌస్ వైఫ్ గా చాలా వర్క్స్ ఉంటాయి. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, పిల్లలు ఉంటారు, సో కొంచెం స్ట్రెస్ తో ఫీల్ అవుతూ ఉంటారు. సో మర్చిపోవడానికి కొంచెం ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఎంత ఎక్కువ సార్లు రివిజన్ చేస్తే
మనం చదివింది మనకు అంత బాగా గుర్తుంటుంది అనమాట. సో అదనమాట. అండ్ నెక్స్ట్ పరిస్థితిలో కూడా మీరు 10 కల్లా నిద్రపోవాలి. 10 కల్లా ఖచ్చితంగా నిద్రపోవాలి. సో 10కి నిద్రపోతే మనం 5:30కి మళ్ళీ లెగవాల్సి ఉంటుంది. సో 7 అవర్స్, ఆల్మోస్ట్ 7 అవర్స్ స్లీప్ సరిపోతుంది, ఖచ్చితంగా సరిపోతుంది. సో 7 అవర్స్ స్లీప్. ఉమ్మడి కుటుంబంలో వాళ్ళు ఉంటారని చెప్పాను కదా. సో ఉమ్మడి కుటుంబంలో వాళ్ళకి చదువుకోవడం చాలా కష్టమైన పని. సో వాళ్ళు కూడా మీకు తగ్గినట్టుగా, అంటే ఈ టైం టేబుల్ ని ఫాలో అవ్వాలని కాదు. సో మీకు కొంచెం మెంబర్స్ ఎక్కువ ఉంటారు, వర్క్స్ ఎక్కువ ఉంటాయి. సో అట్లీస్ట్ మీరు 8 అవర్స్ చదవలేకపోయినా 6 అవర్స్ అయితే ఖచ్చితంగా చదువుకోవచ్చు. సో 6 అవర్స్ ని మీ టైం టేబుల్ కి తగ్గట్టు 6 అవర్స్ ని మీరు ఫాలో అయ్యి చదువుకోవచ్చండి. అదనమాట. నెక్స్ట్ వచ్చేసి అండ్ మీ హౌస్ వైఫ్ గా మీరు చేసే పని కేవలం డ్యూటీ లాగా మాత్రమే చేయండి. ఇది టెంపరీగా మాత్రమే. అండ్ ఇప్పుడు నేను చెప్పే విషయం, అండ్ బాధ్యతగా చేయొద్దు అంటున్నాను. ఎందుకు అనంటే, మీరు బాధ్యతగా చేయాలి అని అనుకోండి, బాధ్యతగా చేయాలి అని అనుకున్నప్పుడు వర్క్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దానివల్ల టైం మనకి చాలా 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 టైం వేస్ట్ అవుతుంది. సో ఎలాగా అంటే, ఇప్పుడు మీ అత్తమ్మ, మీ మావయ్య లేదా ఇంకొకరు వచ్చేసి మా కాస్త ఇది చేసి పెట్టమ్మా, కాస్త ఈ పని చేసి పెట్టమ్మా అని ఇట్లాగా అడుగుతూ ఉంటారు. సో మీరు బాధ్యతగా చేసినప్పుడు ఇవన్నీ. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, చెప్పాను కదా, డ్యూటీ లాగా మాత్రమే చేయండి. అయ్యో మా అత్తమ్మ వచ్చి ఆ పని చేయమైంది, ఆ పక్కింటి ఆవిడ మిక్సీ చెడిపోయిందని మిక్సీ కేసి ఇవ్వమంది, ఇలాంటివన్నీ చేయొద్దండి. అలాంటివన్నీ పక్కన పెట్టండి, అవన్నీ తర్వాత. సో ఫస్ట్ మనకి జాబ్ ఇంపార్టెంట్. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, మీరు వర్క్ చేస్తున్నంత సేపు మీ మైండ్ లో ఒకటే ఉండాలి. ఏంటి అంటే, నేను చదువుకోవాలి. సో ఇదే రిపీట్ చేస్తుంటూ ఉండండి. సో అప్పుడే మీరు మీ పని ఇన్ టైంలో ఫినిష్ చేసి చదువుకోవడానికి కూర్చుంటారు. ఖచ్చితంగా ఇది చాలా వర్కౌట్ అవుతుంది కూడా. ఒకసారి ట్రై చేయండి. మీరు మీ వర్క్ లో ఉన్నంతసేపు, అదే మీరు మీ డ్యూటీలో ఉన్నంతసేపు నేను చదువుకోవాలి, ఇదే మీ మైండ్ లో రన్ అవుతూ ఉండాలి. సో అప్పుడే త్వరగా ఫినిష్ చేసుకొని మీరు మీ స్టడీ అవర్స్ ని మీరు కంటిన్యూ చేస్తారు. సో అదండి ఈ రోజు వీడియో. పక్కింటి ఆవిడ వచ్చి కాసేపు మాట్లాడొచ్చు కదా అని ఆవిడ అంటే ఎక్స్ట్రా మాటలన్నీ మాట్లాడుతూ ఉంటుంది. అవన్నీ మనకు అనవసరం, వేస్ట్. అసలు మనకు అవసరం లేని విషయాలు అస్సలు వద్దు. సో మీకు ఏదైతే అవసరమో వచ్చిందా, ఏమన్నా కావాలా, ఇచ్చామా, వెళ్ళిపోయిందా, అంటే ఎక్స్ట్రా మాటలన్నీ మాట్లాడొద్దండి. అవన్నీ దాని తర్వాత మాట్లాడుకుందాం, ఓకేనా? సో ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ మీ టైం టేబుల్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఆ టైం టేబుల్ మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో మన గోల్ ని మనం అప్పుడే రీచ్ అవుతాం. ఓకే, ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో ఇంకెవరికైనా యూజ్ఫుల్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.